ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే, ఒక దోషం గురించి తీసుకొని చెప్తాను. ఆ దోషము మీ జాతకంలో ఉందో లేదో, ఈ పరిస్థితులు వస్తే మాత్రం మీరు ఒక్కసారి జాతక పరిశీలన చేసుకోవటం మంచిది. అంటే ఆ దోషం ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏంటి అంటే, ఆ దోషము ఉన్నవారికి బాగా చదువుతారు, కానీ సరైనటువంటి ఉద్యోగం రాదు. తర్వాత ఆర్థిక సమస్యలు, విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు, పెళ్లి కాక ఇబ్బందులు పడటము, తర్వాత సంతాన నష్టము లేదంటే అసలు సంతానమే కలగకపోవటము, లెక్కలేనన్ని మిస్‌క్యారేజెస్ అంటే లెక్కలేనన్ని కాదండి మిస్‌క్యారేజెస్ ఎక్కువగా అవుతూ ఉండటము. అంతేకాకుండా ఏ కారణం లేకుండా కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలకి కూడా ఈ దోషమే కారణమవుతుంది. ఇంతే కాకుండా ఈ దోషం బాగా నేను చెప్పేటువంటి ప్లేస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు ఫారిన్‌లో సెటిల్ అయ్యి మంచి ఉద్యోగాలు ఉంటాయి. కానీ పెళ్ళిళ్ళు మాత్రం కావు వాళ్ళకి. ఇలాంటి సమస్యలు ఇవే కాకుండా మందులకి లొంగనటువంటి వ్యాధులు, ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు అంటే బీపీ, షుగరు, థైరాయిడు ఇలాంటివన్నీ రావటము. ఇలాంటివి గనక సమస్యలు మీరు ఎదుర్కొన్నట్టయితే నేను చెప్పేటువంటి దోషం మీ జాతకంలో ఉందో లేదో చెక్ చేసుకోండి. అంటే ఈరోజు నేను చెప్పబోయేటువంటి దోషం ఏంటి అంటే పితృదోషము. అసలు ఈ పితృదోషం అంటే ఏంటి? దీన్ని మనం ఎలా కాలిక్యులేట్ చేయాలి? అసలు దాన్ని ఎలా చూడాలి? ఏంటి అని చెప్పి అంటే గనక, మీకు పితృదోషం కాలిక్యులేట్ చేయాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, తర్వాత పుట్టిన ఊరు ఖచ్చితంగా తెలిసుండాలండి. దాన్ని బట్టి మీ లగ్నం కాలిక్యులేట్ చేస్తాము. లగ్నం నుండి 9వ స్థానం ఎప్పుడైనా సరే మనకి తండ్రి స్థానము, పితృస్థానం అవుతుంది. ఈ 9వ స్థానాన్ని అనుసరించి మీకు అంటే మీ జాతకంలో పితృదోషం ఉందా? లేదా? అన్నది మనం చాలా క్లియర్‌గా చెప్పవచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పితృదోషం అన్నది కేవలం మగవారికి మాత్రమే ఉంటుందండి. ఆడవాళ్ళకి పితృదోషం అన్నది ఉండదు. ఒకవేళ గనక అలా పితృదోషము ఎవరైతే మగవాళ్ళకి ఎలా పడ్డదో ఆడవాళ్ళకి అలా పడిన వాళ్ళు ఏదైనా నాగదేవతా పూజలు చేసుకుంటే సరిపోతుందండి. ఈ వచ్చిన సమస్యల్లా కూడా ఎక్కువగా మగపిల్లలకే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా పితృదోషాలు. ఇదేంటంటే ఇక్కడ అసలు చాలామంది యాస్ట్రాలజర్స్ చెప్పేటువంటి మాట ఏంటి అంటే, ఈ పితృ దోషం వేరండి. కానీ చాలామంది దాన్ని ఎలా అభిప్రాయపడుతున్నారంటే, దీన్ని పితృ శాపంగా అభివర్ణిస్తున్నారు. ఈ పితృ దోషాన్నే పితృ శాపంగా చూపిస్తున్నారు. ఒక చిన్న కాన్సెప్ట్ అండి. మీకు పితృదోషం ఎలా ఏర్పడుతుంది, జాతకంలో ఎలా చూడాలన్నది కూడా చెప్తాను. అసలు మీరు ఒకసారి గనక తీసుకుంటే, మీ ఫోర్ ఫాదర్స్ ఎవరెవరో ఉంటారు. కొన్ని తరాల వాళ్ళు ఉంటారు గదా! 7 తరాల్లో ఎవరన్నా కావచ్చు. తాత, ముత్తాత దాని తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరో ఒక అదే ఫ్యామిలీ లైన్‌లో మళ్ళీ వాళ్ళు జన్మించడం అనేది జరుగుతుంది. సేమ్ ఫ్యామిలీలో పుడతారు. పుట్టినప్పుడు వీళ్ళందరూ చేసేటువంటి పనేంటంటే పితృదోషాన్ని చూస్తారు. పితృదోషం చూడగానే ఏదో నారాయణ బలి అని చెప్పి చాలా మంచి ప్రోగ్రామ్ అండి ఇది. నారాయణ బలని తర్వాత రకరకాలైనటువంటి ఇవి చేపిస్తారు. కానీ చాలా మందికి ఫలితాలు రావు. ఈ నారాయణ బలి కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊరెళ్తారు. ఒకళ్ళు గోకర్ణలో చేపిస్తారు. ఒకళ్ళు హరిద్వార్‌లో చేపిస్తారు. ఒకళ్ళు త్రయంబకేశ్వరంలో చేపిస్తారు. ఇలా కొంతమందేంటంటే డెడికేట్‌గా వాళ్ళ వరకే బ్రాహ్మణులు తీసుకొనెళ్లి మరి నారాయణ బలి చేపిచ్చుకుంటూ ఉంటారు. ఇలా ఎన్ని చేపిచ్చుకున్నప్పటికీ రిజల్ట్స్ రాకపోతే దానికి కారణం నేను చెప్పేదే అయ్యుంటుంది. బాగా ఆలోచించండి. అసలు పితృ శాపం ఏంటండి? ఎందుకు పెడతారండి శాపం? ఇప్పుడు మీ తల్లిదండ్రులున్నారు. మీరు సరిగ్గా అన్నం అదే సరిగ్గా పెట్టలేదు. మిమ్మల్ని కోప్పడతారు తప్పితే మీ నాశనం అయితే కోరుకోరు గదా! మరి పితృ శాపం ఎలా తగులుతుందండి? అది పితృ దోషం అండి. పితృ దోషానికి, పితృ శాపానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది అబ్జర్వ్ చేయండి. పితృ శాపం అసలెప్పుడు కూడా వీళ్ళిప్పుడు అంటే ఈ పితృ శాపం ఉందేమో అని జెప్పేసి వీళ్ళు చేసేటువంటి నారాయణ బలే కానీ, ఏదైనా పిండదాన ప్రోగ్రామ్సే గానీ, తర్పణలే గానీ, ఇవన్నీ మీరేం చేస్తున్నారు అంటే, మీ యొక్క తరతరాల వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వారికి అన్నం బెడుతున్నారు. మీరు వారికి చేస్తున్నారు కానీ, వారి కోసం మీరేం చేస్తున్నారు? చాలా లాజిక్‌గా ఆలోచించండి. మీరు చేసేవన్నీ కూడా వారికి చెందుతున్నాయి. కానీ వారి కోసం మీరేం చేస్తున్నారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మరి వారి కోసం మేమేం చేయటం ఏంటండి అంటే అసలు పితృదోషం అన్నది ఎందుకు ఏర్పడుతుంది అంటే, మన 7 తరాల్లో ఎవరో ఒకళ్ళు ఆల్ ఆఫ్ సడెన్‌గా చనిపోవటం అనేది జరిగినప్పుడు, వాళ్ళు అనుభవించాల్సినటువంటి కొన్ని కర్మలు ఇక్కడ పెండింగ్ ఉంటాయండి. అప్పుడేం చేస్తాడు దేవుడు అంటే, మనని అదే వంశంలో పుట్టిస్తారు. ఆ కర్మల యొక్క ఫలితమే ఈరోజు నేను చెప్పినటువంటి ఇందాక కొన్ని ప్రభావాలున్నాయి గదా! ఆ కర్మల యొక్క ఫలితమే మనం అనుభవించాలి కాబట్టి ఇలా రాసింది. మరి ఈ పితృదోషం ఉన్నప్పుడు ఈ పితృ శాపానికి మీరు చేస్తే ఏం ఉపయోగం అండి? ఎవరు కూడా ఏ వంశస్థులు ఆ వంశాన్ని నాశనం అయిపోవాలని ఎవరు కోరుకోరు. కానీ వీళ్ళు చేయాల్సినది ఏంటి అంటే అసలు పితృదోషం ఎలా చూడాలి ఏంటి అంటే,
మీ లగ్నం నుండి 9వ స్థానం ఎప్పుడైనా సరే పితృస్థానం అవుతుంది అది. ఆ పితృస్థానంలో అంటే 9లో రాహువు గాని, కేతువు గాని, శని కానీ, సూర్యుడు ఉన్నా కానీ దాన్ని పితృదోషం అని చెప్తారు. అంతేకాకుండా పవర్ఫుల్ పితృదోషం అంటే ఏదైనా సూర్యుడు రాహువు కలిసి ఉండటం కానీ, సూర్యుడు కేతువు కలిసి ఉండటం కానీ, చంద్ర రాహువులు కలిసి ఉండటం కానీ, చంద్ర కేతువులు కలిసి ఉండడం కానీ జరిగితే ఇది చాలా పవర్ఫుల్ పితృదోషం అండి. అంతేకాకుండా శని గినక మీకు బాగా చూడండి, నేను ఈ లగ్నం నుండి 3 స్థానాల్లో 3వ స్థానం 3 స్థానాల్లో కాదండి, లగ్నం నుండి గినక 3వ స్థానంలో రాహు ఉన్నా, కేతు ఉన్నా, శని ఉన్నా, తర్వాత సూర్యుడు ఉన్నా మీకు పితృదోషం ఉన్నట్టుగానే లెక్కేసుకోవాలి. దేనికి అలా లెక్కేసుకోవాలి అంటే, మీరు 3వ స్థానం నుండి అంటే ఏ గ్రహమైనా సరే తానున్న స్థానం నుండి 7వ స్థానాన్ని చూడగలదు. చూడగలదు కాబట్టి 3 నుండి లెక్కేయండి. 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 7వ స్థానం దృష్టి అంటే ఈ సప్తమ దృష్టి ఎక్కడ పడుతుంది? 9వ స్థానం మీద పడుతుంది. అంటే రాహువు 3లో ఉన్నా, కేతువు 3లో ఉన్నా, తర్వాత శని 3లో ఉన్నా, సూర్యుడు 3లో ఉన్నా గానీ అది పితృదోషం కిందనే క్యాలిక్యులేట్ చేయాలి. అంతేకాకుండా ఇంకా మనకి శనికి కొన్ని ఎక్స్ట్రా దృష్టులు ఉన్నాయి. అన్ని గ్రహాలు గనక 7వ దృష్టితో చూస్తే శని 7వ దృష్టే కాకుండా 3 మరియు 10 అనేటువంటి దృష్టులు కూడా ఉన్నాయి. దాని అర్థం ఏంటి అంటే శని 7వ స్థానంలో ఉన్నప్పుడు సహజంగానే వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి. శని కారకుడు, శని ఆలస్య వివాహానికి కారకుడు అంటారు. అలా కాదండి. శని 7లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే శని 3వ దృష్టి లెక్కేయండి. 7, 8, 9 మళ్ళీ పితృస్థానం మీదకే వెళ్ళింది శని దృష్టి. అంటే శని దృష్టి పితృస్థానం మీదకి వెళ్తే అక్కడ అర్థం ఏంటి? పితృదోషం ఉంది. పితృదోషం ఉంది అని అర్థం. అంతేకాకుండా శనికి 10వ దృష్టి ఉంది. ఈ లెక్కలో శని 12లో ఉన్నది. ఇదే మంచి జాతకం చూడండి. శని 12లో ఉంటే దాదాపుగా చాలా మంది ఫారిన్ లో సెట్ అవుతారు. చాలా మంది ఫారిన్ లో సెట్ అవుతారు. మంచిగా పనిచేస్తారు. అన్ని బాగుంటాయి. మంచి అసలు బ్రహ్మాండమైనటువంటి శాలరీ, కారు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, కానీ పెళ్లిళ్ళు కావు. పెళ్లిళ్ళు కావు. ఎందుకు కావు అంటే శని 10వ దృష్టి లెక్కండి 12వ స్థానం నుండి 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 10వ దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది శనిది? మళ్ళీ 9వ స్థానం పితృస్థానం మీదకే వెళ్ళింది. కాబట్టి శని 12లో ఉన్నప్పటికీ అది పితృదోషంగానే పరిగణించాలి. అంతేకాకుండా సూర్యుడు మామూలుగా ఎలా అంటే కారకత్వాల్లో గనక సూర్యుడిని తీసుకుంటే తండ్రి అంటాడు. ఈ తండ్రి 9వ స్థానంలో అంటే కారకో భావనాశాయ అనేటువంటి ఒక శ్లోకం ఉంది. అంటే ఏ కారకత్వ గ్రహం ఆ భావంలో ఉంటే ఆ భావం పాడైపోతుందనే అర్థం. అందుకనే 9లో సూర్యుడు ఉన్నప్పుడు అది ఖచ్చితంగా పితృదోషంగానే పరిగణించాలి. మరి ఈ పితృదోషాన్ని నివారణ ఏంటండి? మీరు అది చేపియద్దు, ఇది చేపియద్దు అంటున్నారు. అసలు పితృదోషకి సరైనటువంటి కారణం ఏంటి? ఏం చేస్తే బాగుంటుంది? నేను చెప్పినటువంటి ఈ గ్రహాల్లో ఏ గ్రహ కారణంగా పితృదోషం వచ్చిందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయటం అనేది చాలా ఉత్తమమైన మార్గము. అంతేకాకుండా మీరు ఈ నారాయణ బలి తర్వాత ఇంకా ఈ పితృ కార్యక్రమాలకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని రకరకాల ఊర్లు, రకరకాల పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చేయించుకొని వస్తారు, కానీ దానాలు మర్చిపోతారు. దీనికి సరైనటువంటి దానం ఉందండి. కొన్ని దానాలను నాకు ఫోన్ చేస్తే నేను కొన్ని చెప్తాను. కానీ మీరు కొన్ని దానాలు చేసినప్పుడు ఏమవుతుంది అంటే, అంటే వారి కోసం మీరు చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఈ దానం చేస్తే ఏమవుతుందంటే వారి కోసం మీరు దానం చేస్తున్నారు. దానం చేసినప్పుడు అప్పుడు వాళ్ళ ఆత్మ శాంతి పడుతుందండి. వాళ్ళ ఆత్మ ఒక్కసారి శాంతి పడ్డది అంటే మీకున్న సమస్యలన్నీ అలా తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతాయి. అంటే మరి బీపీ తగ్గిపోతుందండి? బీపీ తగ్గదు. బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. కానీ దాని వలన మీరు ఇబ్బంది పడేది ఉండదు. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. మందులకి లొంగనటువంటి జబ్బులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కానీ పితృదోషం ఉందో లేదో బాగా తెలిసిన యాస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి, అంటే జాతకాలు గనక బాగా చూడగలిగిన యాస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మీరు గనక ఈ సమస్యలు ఎదుర్కొంటే మాకు పితృదోషం ఉందా లేదా అని డైరెక్ట్గా మీరే చెప్పేయండి. అంతేగాని మీరు వెళ్ళి యాస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి నా జాతకం చూసి నా ప్రాబ్లం ఏంటో చెప్పండి అని ఇవ్వకండి. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే నా తలకాయ నొప్పో, మోకాలు నొప్పో, కడుపు నొప్పో వస్తుందని చెప్పాలి. అంతేగాని నేను ఫీజు ఇచ్చాను కదండి, నొప్పి ఎక్కడుందో మీరే కనిపెట్టండి అంటే డాక్టర్ కనిపెట్టలేస్తారా? అలానే జాతకం కూడా మీకు దేనికి చెప్తున్నానంటే, మీరు సపోజ్ మీ స్థానంలో 2వ స్థానం చెడిపోయిందండి. 2వ స్థానం చెడిపోయిందంటే ఏంటి? జాతకంలో మాకు 2వ స్థానమే కుటుంబ స్థానము, 2వ స్థానమే ధనస్థానము, 2వ స్థానమే మాటల స్థానము, ఇన్ని ఉన్నాయి. దీంట్లో ఏది పాడైందని చెప్పాలి మేము? అందుకని చెప్పి మీరు ప్రాబ్లం క్లియర్‌గా తెలియజేస్తే వారికి మీరు పితృదోషం ఉందా లేదా చెప్తారు. పితృదోషం ఉంటే మాత్రం పితృదోషానికి సరైన పరిహారం ఏంటంటే అక్కడ గ్రహాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. మీకు శని వల్ల వచ్చినటువంటి పితృదోషం అయితే శనిగ్రహ పరిహారం చేసుకోండి. రాహువు వల్ల వచ్చినటువంటి పితృదోషం అయితే రాహుకేతువులకు పూజ చేయించుకోండి. సూర్యుడి వల్ల వచ్చినటువంటి పితృదోషం అయితే సూర్యుడికి సరైన పరిహారం చేయండి.
చేసినప్పుడు అంటే వారి కోసం మీరిప్పుడు ఈ పూజ చేశారు. ఆ వారి కోసం మీరు ఈ పూజ చేశారు గాబట్టి, ఈ పరిహారం చేశారు గాబట్టి, ఖచ్చితమైనటువంటి రిజల్ట్ మీకు రావటానికి అవకాశం ఉంటుంది. అంతే తప్పితే నేను అది చేశాను, ఈ పూజ చేశాను చాలా మంది లక్షలు ఖర్చు పెడుతున్నారండి. వేలకు వేలు, లక్షలకు లక్షలు ఈ నారాయణ బలి కోసం, వీటి కోసం ఖర్చు పెడుతున్నారు. పెట్టండి, నేనేం తప్పు లేదు అని అనట్లేదు. పెట్టండి. యాక్చువల్‌గా మీరు పెట్టాల్సిన అవసరం అంటే మీరు పెట్టకపోయినంత మాత్రాన ఆయన కోప్పడేది ఏమీ లేదు. అయినప్పటికీ మీరు పెట్టడం అనేది మంచిది. అన్నం పెడుతున్నారు. కానీ మరి ఆయన ఆత్మ శాంతి కలిగించాలి అంటే చేయాల్సిన పరిహారం మాత్రం చేయట్లేదు. దానికి దానాలుంటాయండి. యాక్చువల్‌గా మంచి మంచి దానాలున్నాయి. అవి మీరు ఎవరైనా నాకు ఫోను చేస్తే నేను కొన్ని దానాలు కూడా చెప్పగలను. ఆ దానాలు చేసినప్పుడు మీరు కంప్లీట్‌గా పరిహారం పొందగలరు. లేదంటే దానాలు కాదు, ఈ గ్రహ రూపంలో గనక పరిహారాలు చేపిస్తామంటే అలా అయినా చేపించుకోండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ పితృదోషం గనక ఒక్కసారి శాంతి పడ్డది అంటే మీ జీవితం మారిపోతుందండి. మంచిగా ఉంటారు. చక్కగా సుఖ శాంతులతో ఉండాలి. కాబట్టి మీరు ఈ పితృదోషం గురించి మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా 1కి 2 సార్లు ఒక యాస్ట్రాలజర్ దగ్గర పితృదోషం లేదన్నారు. ఇంకొక యాస్ట్రాలజర్ దగ్గరికెళ్లి అడగండి పితృదోషం ఉందా లేదా అన్నది చెప్తారు. పితృదోషం లేదు అంటే ఇంకా హ్యాపీ అండి. దాని గురించి ఇబ్బంది లేదు. అప్పుడు మిగిలినవి అనలైజ్ చేయాలి. ఆ ప్రాబ్లమ్‌కి తగ్గట్టుగా అనలైజ్ చేయాలి. పితృదోషం ఉంటే మాత్రం అనకూడదు గానీ, జీవితంలో పడరానటువంటి కష్టాలన్నీ కూడా పడతాము. కేవలం ఈ పితృదోషం వల్ల. కానీ ఇది పితృ శాపం కాదండి గుర్తుపెట్టుకోండి. మీరు పితృదేవతలకి మీరు అన్నం పెట్టడం ఒక కార్యక్రమం అయితే, పితృదేవతల ఆత్మ శాంతి కోసం మీరు చేయాల్సింది సరైనటువంటి దానాలు, లేదంటే సరైనటువంటి గ్రహ పరిహారాలు మాత్రమే. కానీ పితృదోషమేనండి అది. పితృ శాపం మాత్రం కాదు. ఆ! గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఈ పితృదోషాలు ఇవన్నీ వీటికన్నీ పోయి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఓం నమో సెలవు తీసుకుంటున్నానండి. భగవతే నమస్కారం. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఈ మంత్రం ద్వారా కూడా మీ పెద్దల యొక్క ఆత్మకి శాంతి చేకూరగలదు. కాబట్టి ఈ పరిహారాలు చెయ్యలేని వారు నేను ఇచ్చినటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మినిమం ఒక 27 సార్లు పైన ఎంతైనా చదవచ్చండి తప్పులేదు. ఒక 27 సార్లు కనీసం చదవటానికి ప్రయత్నించండి. ప్రయత్నించిన కొన్ని రోజులకే మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.